హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. 300 మంది పోలీసులతో ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పై ఒకేసారి ఇంతమంది పోలీసులతో ఇలా తనిఖీలు చేయటం ఇదే మొదటిసారి. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. మద్యం తాగి ఔటర్ రింగ్ రోడ్ పైన వాహనాలు నడుపుతున్న వారికి చెక్కు పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 300 మంది పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మనం చూసినట్టయితే సిటీలో ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లు కనిపిస్తుండే, కానీ ఔటర్ పైన జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూకట్పల్లి ఏసీపీ అయినటువంటి జయరాం గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్నడూ లేని విధంగా ఈ రోజు సరికొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నది. అసలు ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి? నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది వీకెండ్స్లో కానీ షెడ్యూల్ డేస్లో మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం చేస్తాము. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్లో చేయాలని చెప్పి మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎంటైర్ సైబరాబాద్ కమిషనరేట్లో 31 ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్లో చేస్తున్నాము. ఇందులో 300 మంది పోలీస్ ఆఫీసర్స్ అంతా పాల్గొంటున్నారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, తర్వాత CCRB, తర్వాత సైబర్ క్రైమ్, మరి అదర్ డిపార్ట్మెంటల్ వింగ్స్ వాళ్ళందరూ కూడా ఏకతాటిగా 2 గంటలు ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ చేశాము. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా తాగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కొద్దు, ఒకవేళ వచ్చినచో అతనిపై చర్య తీసుకోవాలని, వాళ్ళకు ఇటువంటి సిగ్నల్, స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వాలని ఒకటి. నెంబర్ 2, ఫర్దర్గా ఇవి రెగ్యులర్గా ఈ కంటిన్యూస్ ఇటువంటి డ్రైవ్స్ కంటిన్యూస్ చేస్తూ ఉంటారని చెప్పేసి, అండ్ పబ్లిక్ కూడా ఛాన్స్ తీసుకోకుండా హై స్పీడ్ వెహికల్స్ కూడా ఈ వెహికల్లో ఇక్కడ ఓఆర్ఆర్ మీద నడపొద్దని. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫెసిలిటీ టు రీచ్ ద ఎయిర్పోర్ట్ ఆర్ టు కనెక్టింగ్ అదర్ సిటీస్ కానీ, లేకుంటే సిటీ వదిలిపెట్టిపోవడానికి కనెక్టివిటీ రోడే. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫెసిలిటీ. దే కెనాట్ గో అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఆన్ దిస్ రోడ్ అనేది సిగ్నల్స్ పోవాలని చెప్పేసి ఈ ప్రయత్నం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది గచ్చిబౌలి ఓఆర్ఆర్ లో ప్రధానంగా పెట్టారు. వీటితో పాటు ఎక్కడెక్కడ మీరు ప్రధానాత్మక ప్రాంతాలుగా గుర్తించారు, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు? అంటే టోటల్ ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ 31 సైబరాబాద్ ఏరియాలో మొత్తం 31 ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్లో చేస్తున్నాం. కాబట్టి ఓఆర్ఆర్ మీద ఈరోజు డ్రైవ్ చేస్తున్నాము. నార్మల్గా ఎక్కడో ఐసోలేటెడ్ ప్లేస్లో లేకుంటే నూక్ అండ్ కార్నర్లో చేస్తుంటారు. బట్ ఇది ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో చేసే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్కి డ్రంకన్ కండిషన్లో ఉంటే వాళ్ళకే కాదు ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం అవుతుంది. దీనివల్ల పబ్లిక్ సేఫ్టీ ఉండదని చెప్పేసి అంటే కన్సర్న్ తోటి చేస్తున్నమాట. అంటే వారంలో జనరల్గా మనం చూసినట్టయితే సిటీలో ఎక్కువ జరుగుతుంది. అంటే ఈసారి ఎక్కువగా ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్ మీద సుమారుగా మీరు అన్నట్టు 300 మంది టీంతో చేయడానికి కారణం ఏంటి? అంటే ఇది ఒక డ్రైవ్ లాగా చేస్తున్నారు. దీనివల్ల దీని ఫీడ్బ్యాక్ తోటి ఫర్దర్గా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తోటి దీన్ని రెగ్యులర్ బేసిస్లో కూడా చేయడానికి వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తారు. అంటే ప్రతి వీక్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అంటే అది మనం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లుంటే అట్లా చేస్తాం. ఇప్పటి వరకు ఎంతమంది దొరికారు సార్? ఇక్కడ ఈ రోజు ఇక్కడ మాత్రం ఈ టోల్ గేట్ దగ్గర 9 మంది దొరికారు. తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు ఇలాంటి డ్రైవులు సిటీలో మరికొన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరికిషన్ తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.